నవ్వినా, తుమ్మినా యూరిన్ లీక్ అవుతుందని ఇబ్బంది పడుతున్నారా? ఇంటి చిట్కాలతో ఇలా చెక్ పెట్టండి. దీర్ఘకాలిక అనారోగ్యం, సరైన ఆహారం లేకపోవడం లేదా శారీరక బలహీనత కూడా కొంతమంది మహిళల్లో మూత్రం లీకేజీకి కారణమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పెల్విక్ కండరాలు బలహీనంగా ఉన్నప్పుడు, నవ్వినప్పుడు, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు లేదా ఏదైనా శ్రమతో కూడిన పని చేస్తున్నప్పుడు మూత్రాశయం ఒత్తిడికి గురి అవుతుంది. దీంతో మూత్రం బయటకు పోతుంది. డెలివరీ తర్వాత మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రసవ సమయంలో వీపు కింది భాగంలోని కండరాలు ఎక్కువగా విస్తరించి ఉంటాయి. దీంతో వారిపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది వారిని కూడా బలహీనపరుస్తుంది. మహిళల్లో స్థూలకాయం, మధుమేహం పెరగడంతో పాటు షుగర్ వ్యాధి కూడా మూత్రం లీకేజీకి కారణమవుతుంది. ఈ సమస్య చాలా కాలం పాటు కొనసాగితే ఖచ్చితంగా వైద్యుణ్ణి సంప్రదించండి. ఆరోగ్యకరమైన జీవన శైలిని నిర్వహించండి. తీపి మరియు పుల్లని పదార్థాల వినియోగాన్ని తగ్గించాలి లేదా పూర్తిగా మానేయాలి. శీతాకాలంలో రోజు వాకింగ్ చేస్తే ఈ అద్భుత ప్రయోజనాలు మీ సొంతం. వాకింగ్ హృదయనాళ ఆరోగ్యాన్ని నింపడానికి, కండరాలను బలోపేతం చేయడానికి, బరువును కంట్రోల్ చేయడానికి, లో ఇంటెన్సిటీ వర్కౌట్, సాధారణ వాకింగ్ మానసిక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఒత్తిడిని తగ్గించడానికి, మానసిక స్థితిని నిలపడానికి కూడా తోడ్పడుతుంది. వాతావరణం వాకింగ్ చేస్తే సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ని ఎదుర్కోవడానికి, మానసిక స్థితిని పొందడానికి గొప్ప మార్గం. వాకింగ్ ఫీల్ గుడ్ హార్మోన్లుగా పిలిచే ఎండార్ఫిన్ల విడుదలను ప్రోత్సహిస్తుంది. ఆందోళన, నిరాశను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. చలికాలంలో వాకింగ్ చేస్తే రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. జలుబు, ఫ్లూ, ఇన్ఫెక్షన్లు, ఇతర అనారోగ్యాల బారిన పడకుండా తోడ్పడుతుంది. వాకింగ్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. రోగనిరోధక కణాన్ని మరింత సమర్థవంతంగా శరీరమంతటా నిద్రపోయేలా చేస్తుంది. ఆవాల ఆకుల వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం. ఆవాల ఆకుకూరను యాంటీ క్యాన్సర్ అని కూడా పిలుస్తారు. దీన్ని క్రమం తప్పకుండా మీ డైట్లో చేర్చుకుంటే లంగ్ క్యాన్సర్ బారిన పడకుండా మిమ్మల్ని రక్షిస్తుంది. అదేవిధంగా లంగ్ క్యాన్సర్తో బాధపడేవారు కూడా వీటిని తింటే ఫలితం ఎక్కువ ఉంటుంది. ఇతర క్యాన్సర్ కణాలు కూడా వ్యాప్తి చెందకుండా ఉంచుతుంది. ఆవాల ఆకుకూరను సలాడ్స్ రూపంలో కూడా తీసుకోవచ్చు. ఈ ఆకుకూర తీసుకోవడం వల్ల వాతావరణ మార్పుల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లు, వ్యాధులు కూడా రాకుండా చేస్తుంది. ఆవాల ఆకుల్లో ఉండే విటమిన్ కే గుండెను కాపాడుతుంది, ఎముకలను స్ట్రాంగ్గా చేస్తుంది. అదేవిధంగా జీర్ణ సమస్యలు లేకుండా చూస్తుంది. సాధారణ వంటలు చేసుకున్నట్టే ఆవాల ఆకులను కూడా వండుకోవచ్చు. అరటి పండ్ల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం. అన్ని పండ్లలానే అరటి పండ్లలోనూ చాలా రకాలు ఉంటాయి. ఆ వెరైటీని బట్టి రుచులు కూడా మారతాయి. అరటి పండులో యాలక్కి అరటిపండు ఓ రకం. ఇది చాలా మంది చూసే ఉంటారు, కానీ పేరు తెలియకపోవచ్చు. ఈ పండ్లు సాధారణ అరటి పండ్లతో పోలిస్తే చిన్నగా ఉంటాయి. దీనిని రోజుకి ఓ పండు తింటే అందులోని విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి చాలా మంచిది. అరటి పండ్లలో ఈ పండు చాలా ఈజీగా దొరుకుతుంది. ఈ పండులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును సరిగ్గా ఉంచుతుంది. చూడటానికి చిన్నగా ఉన్నా ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇందులో ఎక్కువ క్యాలరీలు ఉంటాయి. అరటి పండ్లని చిన్న పండ్లతో ఈజీగా భర్తీ చేయొచ్చు. అయితే రోజు ఎన్ని క్యాలరీలు తీసుకుంటున్నామో కూడా ఎప్పటికప్పుడు చెక్ చేయాలి. ఇందులో విటమిన్ సి, పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో వాటిలో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇందులోని ఫైబర్, ఐరన్, కాల్షియం, ఇతర పోషకాలు కూడా ఉన్నాయి.